ఆయన కూడా పాలివాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి గొప్పవాడికైనా మరణం అంటే భయము. పునః రాకుండా ఉంటుందా? అందరికి సంప్రాప్తమాయను. పుట్టుట గిట్టుడు కొరకే అన్నారు. ఏదో ఒక దినాన మరణం వస్తుంది. అయినా సరే ఇంకా బ్రతకాలి అని అతడు మరణానికి భయపడుతూ ఉంటుంటాడు. ఆ మరణ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. భౌతికమైన మరణం అందరికీ వస్తుంది. దీనికోసం భయపడవలసిన పని లేదు. ఆధ్యాత్మికమైన రెండో మరణం ఉన్నది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది రెండవ మరణము. దీన్ని తప్పించుకోవడానికే జ్ఞానం ఉన్నవాడు ఆలోచించాల. నేను ఈ భూమిని విడిచిపెడితే ఏం ఎక్కడికి వెళ్తాను, ఏమవుతాను అని ఆలోచన కలిగి ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి మరణ భయము చేత భయపడుచున్న వారందరినీ విడిపించడానికి, రక్షించడానికి, భయపడవద్దని చెప్పడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అనగా దేవుడు మానవుడుగా అవతరించిన రోజు. క్రిస్మస్ అనగా వెలుగు చీకటిలోకి వచ్చి చీకటిని పారదోలిన రోజు. క్రిస్మస్ అనగా పరలోకము భూలో